నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ చార్మి. ఈ రోజు మనమైతే ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నామని చెప్పుకోవచ్చు. అదేంటి అంటే వసంత యోగా అకాడమీలో ప్రస్తుతం మనతో పాటు వసంతలక్ష్మి మేడం ఉన్నారు. ఎన్నో నోబెల్ అవార్డ్స్, ఎన్నో ప్రైజెస్ యోగాలో ఎన్నో తీసుకున్నారు. అండ్ అలాగే మనకి ప్రతి ఒక్క వీడియోలో కూడా చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు యోగాతోనే నయం చేసుకోవచ్చు, మనం యోగా చేస్తే 100% క్యూర్ ఉంటుంది అని చెప్పేసి మేడం చాలా వీడియోస్లో చెప్తూ ఉంటారు. ఈరోజు కూడా చాలా మంది బాధపడుతున్న థైరాయిడ్ విషయం గురించి మాట్లాడబోతున్నాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో మ్యామ్, మీ వీడియోస్ చూస్తూ ఉంటాము, అంటే అరే యోగా చేస్తే ఇంత ఎఫెక్టివ్గా ఉంటుందా అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మీరు చూస్తుంటే థైరాయిడ్ అనేది ఒక 5 years బ్యాక్ కూడా ఇంత వైరల్గా లేదు. ప్రతి ఒక్కరూ థైరాయిడ్ ఉంటుంది, ఇద్దరు ముగ్గురులో ఎవరో ఒక్కళ్ళకి వస్తుంది. కానీ ఇప్పుడు 10 మందిలో అట్లీస్ట్ 7-8 మందికి నాకు థైరాయిడ్ ఉంది అని చెప్తున్నారు. అండ్ అలాగే ఫుల్గా బరువు పెరిగిపోతున్నారు. ఫస్ట్ అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుందా? థైరాయిడ్ ఇట్స్ ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం. మన బాడీలో ఉన్న హార్మోన్స్ చక్కగా వర్క్ చేస్తేనే మన జీవక్రియలు అన్నది చక్కగా జరుగుతాయి. మనం హైట్ పెరగడం కావచ్చు, మన బరువు పెరగడం కావచ్చు, మనం ఎనర్జెటిక్ గా ఉండడం కావచ్చు, సమ్ టైమ్స్ బాగా నీరసం అయిపోతూ ఉంటాం, హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది. అంటే మన ఫిజికల్ అండ్ లోపల ఉన్న యాక్టివిటీస్ అన్ని కూడా బాగా జరగాలి అంటే జీవక్రియలు అంటే మనకు ఖచ్చితంగా హార్మోన్స్ అనేది చక్కగా పని చేయాలి. ఈ హార్మోన్స్ చక్కగా ఎందుకు పని చేయడం లేదు? ఈ మధ్య మనం చూసుకున్నామంటే మనం తీసుకున్న ఫుడ్ దగ్గర నుంచి చూస్తే మన లైఫ్ స్టైల్ మొత్తము డిస్టర్బ్ అయిపోతుంది. మనం టైంకి తిని టైంకి చక్కగా పడుకొని శరీరానికి కావాల్సినంత వ్యాయామం ఇస్తూ ఉన్నాం అనుకో, మన బాడీ యాజ్ ఇట్ ఈస్ చక్కగా ఆరోగ్యంగా వర్క్ చేస్తుంది. మనం అలా చేస్తున్నామా? టైంకి తినరు. నైట్ 8, 11, 12 కూడా బిర్యానీ సెంటర్స్ దగ్గర 4 గంటలకు కూడా వచ్చింది కదా. సో ఇది డిస్టర్బ్డ్ బాడీకి ఇస్తున్న మనం ఒక ఇండికేషనే కదా. తర్వాత నిద్ర, మొబైల్స్ పట్టుకుంటే రీల్స్ అవ్వదు, ఎప్పుడో నిద్రపోతారు. 12కు, 1కు, 2కి ఎర్లీ మార్నింగ్ హడావిడిగా లేస్తారు. ఇంకా ఆఫీసులకు వెళ్ళాలను, కాలేజెస్ కి, స్కూల్స్ కి స్ట్రెస్ పెట్టేసుకుంటున్నారు. ఇవంతా ఏమవుతుంది? ఫస్ట్ బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది, హార్మోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో మనకు వన్ ఆఫ్ ద మెయిన్ హార్మోన్ థైరాయిడ్. ఇది మన హైట్ పెరిగేదానికి, మన బరువు పెరిగేదానికి, మన మూడ్ స్వింగ్స్ రాకుండా ఉండడానికి, వీటన్నింటికి మెయిన్ థైరాయిడ్ హార్మోన్. ఇది బాగా డిస్టర్బ్ అయిపోతుంది. సో ఆబ్వియస్లీ హెరిడిటరీలో ఉంటే ఒకప్పుడు వచ్చేది అంటే 4 fathers కి, పేరెంట్స్ ఉంటేనే మనకు వచ్చేది. ఇప్పుడు అలా ఏం లేదు. మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోవడం వల్ల ఇలా థైరాయిడ్ ప్రాబ్లం అందరికీ వచ్చేస్తుంది. ఇది మెయిన్ రీజన్. ఫస్ట్ మన లైఫ్ స్టైల్ ని మనం చక్కగా చూసుకున్నామంటే ప్రాబ్లం రాకుండా ఉంటుంది. తెచ్చి పెట్టుకున్న తర్వాత ఇక మనం దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలో కూడా ఆలోచించాలి. కానీ మేడం, ఇప్పుడు మనం చూసుకుంటే చిన్న పిల్లలకి ఎక్కువ వస్తుంది. అంటే లైక్ కాలేజ్ గోయింగ్ పిల్లలు లేదా స్కూల్ గోయింగ్ అమ్మాయిలు. రీసెంట్గా మా ఫ్యామిలీలో కూడా ఒక అమ్మాయి, ఏం థైరాయిడ్ రావడం ఏంది నీకు, లైక్ నేను తిడుతున్నా అమ్మాయిని, ఎందుకు నీకెట్లా థైరాయిడ్ వస్తుంది అంటే, బాబీ నేను సరిగ్గా తినట్లేదు, హాస్టల్లో నాకు అంటే నచ్చకపోతే బయట వెళ్ళి తినాలి, మొత్తంగా మానేసింది అమ్మాయి. అంటే వాళ్ళ జీన్స్లో కూడా ఎవ్వరికి లేదు. అంటే చిన్న పిల్లలకు వచ్చినప్పుడు వాళ్ళకి ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మా? థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది అంటే ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి ఫస్ట్ లేడీస్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం లేదా ఓవర్ ఫ్లో అవ్వడం. ఇది చాలా మనం మెయిన్ ప్రాబ్లం తీసుకున్నామంటే. ఇంకా పీసీఓడి వచ్చింది అంటే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంది అంటే వాళ్ళకి లాంగ్ రన్ లో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఎక్కువ చూస్తున్నాం కదా. తర్వాత హెయిర్ ఫాల్ బాగా అయిపోతుంది. అండ్ యాక్చువల్లీ మేడం, మీరు ఈ మధ్య గమనిస్తే చాలా మంది అమ్మాయిలకి ముందు మొత్తం బట్టతలు వచ్చేస్తుంది. ఎక్కడా చూడలేము. ముందు సంవత్సరాలలో పెద్ద జుట్లు ఉండేటి, పెద్దగా ఉండేది. థైరాయిడ్ వల్ల ఇంత లాస్. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఇప్పుడు లైక్ మనము ఉప్పు, కారము మనం కూర చేయాలనుకో అన్ని పర్ఫెక్ట్ గా వేస్తే ఆ కూర చాలా టేస్టీగా ఉంటుంది. అలా కాకుండా నీకు కారం ఎక్కువ అని చెప్పి కారం ఎక్కువ వేసావు అనుకో, సాల్ట్ ఎక్కువ అని సాల్ట్ ఎక్కువ వేస్తే కూర కూరలాగా ఉంటుందా? మనం చేసే ఆ చిన్న కూరే అట్లా అయిపోతే, మనం టైంకి ఇవ్వాల్సిన ఫుడ్ టైంకి ఇవ్వకుండా, టైంకి ఇవ్వాల్సిన నిద్ర టైంకి ఇవ్వకపోతే మన బాడీ ఎంత డిస్టర్బ్ అయిపోతుంది. కరెక్ట్ మ్యామ్. అది లైఫ్ మొత్తము ఈ బాడీతోనే మనం లీడ్ చేసుకోవాలి. కరెక్ట్. ఇది కరెక్ట్ గా ఉంటేనే మనకి భగవంతుడు ఇచ్చిన 100 years హ్యాపీగా
హెల్తీగా ఉంటేనే హ్యాపీగా ఉండగలుగుతావు. అవును. నువ్వు హెల్త్ లేకుండా ఏమే ఎంజాయ్ చేస్తావు? నువ్వు ఎంజాయ్మెంట్ కోసమే వెళ్తున్నావు బయటికి. యాక్చువల్గా అవుట్ సైడ్ ఫుడ్ అయినా ఎందుకు తింటున్నావు? నీకు ఇష్టం, ఎంజాయ్ లైఫ్ ఎంజాయ్ చేయాలని. మూవీస్కి ఎందుకు వెళ్తావు, లేదంటే మొబైల్ ఎందుకు చూస్తావు? ఏది చూసినా సరే నీకు ఇష్టం హ్యాపీగా ఉండడం కోసం. హ్యాపీగా ఉండడం కోసం నీ హెల్త్ని పనంగా పెట్టేస్తే ఆ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్యూచర్ లో అది కూడా ఉండదు. అది కూడా ఉండదు. ఇప్పుడేదో బాగానే ఉంటుంది. ఈ మధ్య కొన్ని రీల్స్ చూస్తే చార్మి ఎలా ఉంటుందంటే, నేను ఇంత ఉప్పు వేసుకున్నా, ఇంత కారం వేసుకున్నా, ఇంత బాగా తింటున్నా, నేను ఈ హోటల్కి వెళ్ళాను, ఇది చాలా బాగుంది, నేను ఆ బిర్యానీ. ఈ రీల్స్ ఎక్కువ అయిపోయినాయి, చేస్తున్నాయి అన్నమాట. వాళ్ళు మనకు నిజంగా ఆ రోజు బిర్యానీ తినాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. ఆ రీల్ చూడంగానే ఇప్పుడు వెళ్ళాల్సింది టెంప్ట్ అయిపోయి నైట్ టైంలో మేడం. ఇంకోటి థైరాయిడ్ విషయంలో ఇది బిర్యానీస్ మెయిన్ రీజన్ అంటే తెలుసా? ఈ మధ్య రీసెంట్ అదే అడగాలనుకున్నా. బిర్యానీ చాలా మెయిన్ రీజన్. అందులో అన్హెల్దీ ఫుడ్ ఐటమ్స్ అన్ని చేస్తారు. అందులో యూస్ చేస్తున్నవి ఫ్రెష్ అని ఎలా నమ్మకం? మేబీ ప్రిజర్వ్ చేసినవే వాడతారు. రెగ్యులర్ గా మన బాడీకి అలవాటు లేని అదే పదే పదే ఇస్తూ ఉంటే ఆబ్వియస్లీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. బిర్యానీస్ వల్ల చాలా మంది హెల్త్ స్పాయిల్ అవుతుందని చెప్పి మనం చూస్తూనే ఉంటాం, చదువుతూనే ఉంటాం. ఎక్కడో విన్నాను, బట్ బిర్యానీస్ కి ఏమవుతుంది అనుకున్నాను, కానీ ఇట్స్ ట్రూ, నమ్మాల్సిన విషయం. తినండి, వద్దని చెప్పడం లేదు. ఎప్పుడో ఒకసారి మనిషి పుట్టిన తర్వాత ఎంజాయ్మెంట్ లో మనము మిస్ చేసుకోలేని చాలా ఉంటాయి. ఎప్పుడు తినాలి, ఏ టైంకి తినాలి, ఫ్రీక్వెంట్ గా తీసుకోవద్దు అవుట్ సైడ్ ఫుడ్ అని నేను ఎన్ని వీడియోస్ లో అదే చెప్తాను. ఫ్రీక్వెంట్ గా తినకండి, మరి నోరు కట్టేసుకొని ఉండమని మాత్రం నేను ఎప్పుడు చెప్పను. మరి ఫుడ్ డైట్ రిస్ట్రిక్షన్స్ కూడా నేను ఎక్కువ ఇవ్వను, బట్ ఫాలో అవ్వాల్సినవి ప్రాపర్ గా ఫాలో అవ్వాలి. ఓకే. సో మరి యోగాలో మనకి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి? ఎస్ మా, మనము యోగాసనాస్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫస్ట్ థింగ్ మనం థైరాయిడ్ రాకుండా చూసుకోవచ్చు. ఓకే, అంటే ముందస్తుగానే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అవును, ముందుగా చూసుకోవచ్చు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళను కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొన్ని ఆసనాస్ ఉంటాయి, ప్రాణాయామం ఉంటుంది, ముద్రాస్ ఉంటాయి. వీటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళు కొద్ది రోజులు మినిమం 100 days నుంచి ఒక 1 year వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే హార్మోన్స్ అనేది మళ్ళీ రీస్టెబిలైజ్ అయ్యి వాళ్ళకి హార్మోన్ గ్లాండ్ అనేది చక్కగా వర్క్ చేయడం జరుగుతుంది. స్టిమ్యులేషన్ అంటారు, గ్లాండ్ స్టిమ్యులేషన్ బాగా జరిగి వాళ్ళకి ప్రాబ్లం అనేది తగ్గుతూ ఉంటుంది. ఫస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, దెన్ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి, దెన్ వెయిట్ కూడా బాగా ఓవర్ వెయిట్ పెరిగిపోయిన వాళ్ళు ఓవర్ వెయిట్ తగ్గుతూ ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా స్ట్రెస్ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకే. సో ఎలాంటి యోగా ఆసనాస్ చేయాలి? ఇందులో ఫస్ట్ మనం చేయాల్సింది ఉస్ట్రాసన, సెకండ్ ఈజ్ మత్స్యాసన. ఆ రెండు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.